హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ ఎ మినీ వ్లాగ్ అనమాట. సో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు బయటకైతే వెళ్ళాము. అనుకోకుండా ఒక చోట ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో ఎగ్జిబిషన్ అంటే నా దగ్గర కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, మా బుడ్డోడికి అయితే భలే ఇంట్రెస్ట్ అనమాట. సో మేమైతే ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందా అని చెప్పి చూడడానికైతే వచ్చాము. జనాలు అయితే పిచ్చి పిచ్చిగా వెళ్తున్నారు. అసలు ఏముందా ఏంటా అని చెప్పి మేము కూడా వెళ్ళాము. ఎంట్రన్స్లోనే ఇలాగా హార్స్ అయితే పెట్టారనమాట. చాలామంది ఇక్కడ హార్స్ ఎక్కుతూ ఫొటోస్ దిగుతున్నారనమాట. సో మేమైతే ఇంక లోపలికి వెళ్దాం అనుకున్నాము. టికెట్ ఉంటుంది కదా, లోపలికి ఎంట్రన్స్ టికెట్ అయితే 100 రూపీస్ అనమాట. సో మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోయాము. ఎంట్రన్స్ ఇదైతే చాలా బాగుందండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇలాగా ఒక కందిరేగ లాంటిది పెట్టి సెట్టింగ్ బాగుందనమాట. చాలా సెట్టింగ్ బాగుందనమాట. ఇంకా మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోయాము. ఇక లోపలైతే సెట్టింగ్ అంతే అదిరిపోయిందండి. జగదేక వీరుడు అతిలోక సుందరి సెట్టింగ్ లాగే అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట. బాగుందండి. తీసుకున్న టికెట్కి అయితే న్యాయం అనిపించింది, వర్త్ అనమాట. ఇక్కడ చెకింగ్ చేశారనమాట టికెట్ తీసుకున్నారు లేదనేది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. మీరైతే ఈ వీడియోని ఇంత షార్ట్లో ఈ లోపల ఎలా ఉండిద్ది అనేది నేనైతే మీకు చెప్పలేను. దీనికోసం అయితే లాంగ్ వీడియో చేశాను. మీరైతే ఒకసారి చూడండి. మస్ట్ అండ్ షుడ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అయితే ఇది ఎక్కడుందంటే గొల్లపూడిలో ఉందన్నమాట. సో తప్పకుండా విజయవాడ గొల్లపూడి ఏరియాలో మీరు ఎవరైనా ఉండుంటే తప్పకుండా వెళ్ళి చూసిరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ గైస్.